ఓకే, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఈరోజు మనం ప్రశాంతత గురించి చెప్పుకుందాం. మానసిక నిశ్చలత వివేకం వలన లభించే ఒక అందమైన ఆభరణం. అది ఆత్మ నిగ్రహంతో, ఓపికతో, సుదీర్ఘంగా చేసిన కృషి యొక్క ఫలితమే. దాని ఉనికి పడిపోయిన అనుభవానికి గుర్తు మరియు ఆలోచనలు పనిచేసే విధానాల గురించిన అసామాన్య జ్ఞానం కలిగి ఉండడానికి ఒక నిదర్శనం. ఒక వ్యక్తి తన ఉన్నతికి తన ఆలోచనలే కారణం అవి అని ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అంతే పరిమాణంలో నిశ్చలంగా మారుతాడు. ఎందుకంటే అలా తన గురించి అర్థం చేసుకున్న వ్యక్తి ఇతరుల గురించి కూడా వారి ఆలోచన వలన ఎలా పరిణితి చెందాలో అర్థం చేసుకోగలడు. అలా అతని అవగాహన మెరుగయ్యే కొద్దీ ఇంకా మరింత చక్కగా చర్య ప్రతిచర్య ప్రభావాన్ని అతను చూడగలడు. దాంతో అతను విసుగును, చిరాకును, వ్యాకులతను, వ్యధను మాని గందరగోళానికి దూరంగా ఎల్లప్పుడూ నిశ్చలంగా ప్రశాంతతో ఉండిపోతాడు. నిశ్చలమైన వ్యక్తి తనను ఎలా నియంత్రించాలో ఉంచుకోవాలో నేర్చుకున్నాడు కాబట్టి ఇతరులతో కూడా ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలుసుకుంటాడు. ఇతరులు అతని ఆధ్యాత్మిక శక్తిని విపరీతంగా గౌరవిస్తారు. అతని మీద ఆధారపడి అతని నుండి నేర్చుకోవాలని ఆశిస్తారు. ఒక వ్యక్తి ఎంత నిశ్చలంగా మారుతాడో అతను అంత విజయాన్ని సాధిస్తాడు. తన శక్తులను గురించి మంచి పని కొరకు ప్రభావవంతంగా ఉపయోగించుకోగలడు. ఒక సాధారణ వర్తకుడు కూడా ఆత్మ నియంత్రణ సమత్వ స్థితిని పెంపొందించుకునే కొద్దీ తన వ్యాపారంలో మరింత లాభాలను గడించడం గమనిస్తాడు. ఎందుకంటే ఎవరైనా లావాదేవీలు చేయాలనుకునేది ఎప్పుడూ నెమ్మదిగా, సున్నితంగా, ఒకే రీతిలో వ్యవహరించే వారితోనే కదా. ఒక శక్తివంతమైన వ్యక్తి నిశ్చల స్వభావం కలిగి ఉంటే అందరూ అతని పట్ల గాఢమైన భక్తి, గౌరవం కలిగి ఉంటారు. అతను ఎడారిలో నీడనిచ్చే చెట్టు లాంటి వాడు. వరదలో కొట్టుకుపోకుండా ఆసర ఇచ్చే ఒక బలమైన రాయి లాంటి వాడు. నిర్మలమైన హృదయాన్ని, తీయని స్వభావాన్ని, సమధోరణి కలిగిన వ్యక్తిని ఎవరు ప్రేమించరు? ఈ దివ్య సుగుణాలు కలిగిన వ్యక్తులు అది వర్షమైనా, ఎండైనా లేదా ఏ ఊహించని మార్పు వచ్చి పడినా చలించరు. వారు ఎల్లప్పుడూ ప్రశాంతతతో ఉండే శాంత చిత్తులే, ప్రీతిపాత్రులే. అత్యంత సుందరమైన ప్రశాంతత అని పిలువబడే ఈ వ్యక్తిత్వం సంస్కృతిలో నేర్చుకోవలసిన చివరి పాఠం. ఆత్మ గెలుచుకున్న అతి తీయని ఫలం వివేకం ఎంత విలువైనదో ఇది కూడా అంతే విలువైనది. బంగారం కంటే దీనినే ఎక్కువగా ఆశించాలి. అవును, అత్యంత నాణ్యమైన బంగారం కంటే కూడా దీనినే ఆశించాలి. సత్యం అనే సముద్రంలో అలల తాకిడికి దూరంగా, ఎటువంటి అలజడికి, తుఫానుకి అందనంత లోతులో అనంతంగా నిశ్చలంగా ఉండే ప్రశాంతమైన జీవితంతో పోలిస్తే ధనార్జన ఎంత విలువ లేని విషయంలా అనిపిస్తుందో కదా. ఎస్,
బగ్గుమంటూ ప్రతిదానికి రెచ్చిపోయే మానసిక స్థితితో తమ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకునే వాళ్ళు అందమైన మధుర క్షణాలను ఎన్నో కోల్పోయి జీవితాలను చేదుమయం చేసుకున్నవారు మనకు ఎంతో మంది తెలుసు కదా. చాలామంది స్వయం నియంత్రణ లేక జీవితాలను మరియు మధుర క్షణాలను నాశనం చేసుకుంటారా లేదా అన్నదే అసలు ప్రశ్న. కానీ మన జీవితంలో మనం కొద్ది మంది చక్కని స్వయం నియంత్రణతో సంపూర్ణ వ్యక్తిత్వం యొక్క అత్యంత సుందరమైన లక్షణమైన నిశ్చలతను కలిగి ఉండడం చూస్తాం కదా. అవును, మానవుని ఆవేశం అదుపు లేని ఒక కెరటం. బాధను అధిగమించలేని వారి జీవితాలను అల్లకల్లోలం అవుతున్నాయి. అదుర్దతో అనుమానంతో వారి జీవితాలు చిందరవందర అవుతున్నాయి. కేవలం ఆలోచనలను నియంత్రణలో ఉంచి వాటిని నిర్మలంగా మార్చిన వ్యక్తికి మాత్రమే ఆత్మ ప్రతికూల పవనాలు తలవంచుతాయి. కల్లోలిత మనసుతో బాధపడుతున్న సోదరులారా, మీరు ఎక్కడున్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా సరే, ఈ విషయం తెలుసుకోండి. జీవిత సాగరంలో దివ్య క్షణాలు మీకోసం చిరునవ్వులు చిందిస్తున్నాయి మరియు మీ ఆశలు నెరవేరే ఆ వెచ్చని తీరం మీకోసమే ఎదురు చూస్తుంది. మీ ఆలోచన చక్రంపై మీ పట్టు జారనివ్వకండి, దానిని బిగించి పట్టుకోండి. అన్నిటినీ ఆజ్ఞాపించగల మాస్టర్ మీ ఆత్మ అట్టడుగు పొరల్లోనే ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నాడా? అయితే ఆయనని మేల్కొల్పండి. గుర్తుంచుకోండి, ఆత్మని గ్రహణే అసలు శక్తి. సరైన ఆలోచనే ప్రావీణ్యం, నిశ్చలతే నిజమైన బలం. కాబట్టి మీ హృదయానికి ఇలా చెప్పుకోండి, ఓ ప్రశాంతత, నీవు నిశ్చలంగా ఉండిపో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.